హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి జోష్ యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు 13,735 వేకెన్సీస్తో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్, సిలబస్, ప్యాటర్న్, క్వాలిఫికేషన్ అన్నీ ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ వచ్చి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ అసోసియేట్, అంటే మనకి క్లర్క్ పోస్టేనండి. సో వేకెన్సీస్ వచ్చి 13,735. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 17th December 2024 అండ్ ఎండింగ్ డేట్ వచ్చి మనకు 7th January 2025. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను. సో అందులో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. ప్లస్ ప్రజెంట్ డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ చదువుతుండే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు పాస్ అయినట్టు ప్రూఫ్ ఏదైనా చూపించగలిగేటట్టు ఉండాలన్నమాట. అండ్ సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చి April 1, 2024 నాటికి వీళ్ళ వయసు 20 నుంచి 28 మధ్యలో ఉండాలి. అంటే April 2, 1996 నుంచి April 1, 2004 మధ్యలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అండ్ అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ బ్యాక్వర్డ్ డివిజన్ వాళ్ళకి కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రాసెస్ వచ్చి మనకు 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దీనికి ఒక 1 hour ఆన్లైన్ టెస్ట్ అనేది జరుగుతుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అని చెప్పి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి స్పెసిఫిక్ టైం లిమిట్ అనేది కూడా ఉంటుంది సపరేట్గా. నెక్స్ట్ స్లైడ్లో మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. లైక్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ లాంటి సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ ఉంటాయి. దీనికి కూడా మనము ఇంకా కట్ ఆఫ్ బట్టి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనం ఇందులో వచ్చి మన లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది. ఒకవేళ మన 10th లేదా 12th ఈ లోకల్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజ్లో ఒకటి అయ్యి ఉంటే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అవసరం ఉండదు. ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, ఇందులో వచ్చి మనకు 30 questions 30 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చి 35 questions 35 మార్క్స్ ఉంటుంది. ఇంకా రీజనింగ్ ఎబిలిటీ వచ్చి 35 questions 35 మార్క్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఈచ్ సబ్జెక్ట్కి వచ్చి 20 minutes ఇవ్వడం జరిగింది. సో ప్లస్ టోటల్ వచ్చి మనకు 100 questions 1 hourకి ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది. సో ప్రిలిమ్స్ నెక్స్ట్ మెయిన్స్లో అయితే మనకు ఓవరాల్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఒకటి, జనరల్ ఇంగ్లీష్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చి 40 questions 40 మార్క్స్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ 50 questions 50 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. డ్యూరేషన్ వచ్చి 2 hours 40 minutes ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ బ్యాక్వర్డ్ డివిజన్, ఈఎస్ఎం వాళ్ళకి ఫీజు అనేది ఉండదండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 rupees అనేది ఫీజు ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు నిన్ననే స్టార్ట్ అయింది December 17th నుంచి. లాస్ట్ డేట్ వచ్చి January 7th వరకు ఉంది. సో హరీగా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న అందరూ. ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు January ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చి Februaryలో ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి మీకు తెలియాలంటే ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.